అందరికీ నమస్కారం. నా పేరు సుభాష్. మన స్టేట్ గవర్నమెంట్ ప్రజలకి సులువుగా గవర్నమెంట్ సర్వీసెస్ అందించాలని చాలా వరకు గవర్నమెంట్ సర్వీసెస్‌ని ఆన్‌లైన్‌లో అప్లై చేసే సిస్టమ్‌ను డెవలప్ చేయడం జరిగింది. ఆన్‌లైన్‌లో అప్లై చేసే సిస్టమ్ గురించి తెలియక ఎక్కువ శాతం ప్రజలు ఆన్‌లైన్ సెంటర్స్ ద్వారా, మీడియేటర్స్ ద్వారా, ఆఫీసులలో ఎంప్లాయీస్ ద్వారా అప్లై చేస్తూ, కమిషన్స్ ఇస్తూ పని చేయించుకుంటున్నారు. కానీ కొందరు ఎక్కువ కమిషన్స్ తీసుకుంటున్నారు. చేసేదేం లేక వారు ఎంత అడిగితే అంత ఇస్తూ మోసపోతున్నారు. చదువుకున్న వారు కూడా ఈ ఆన్‌లైన్ సిస్టమ్ గురించి తెలియకపోవడం వల్ల వారి మీదే డిపెండ్ కావడం జరుగుతుంది. సో, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా గవర్నమెంట్ సర్వీసెస్‌ని ఆన్‌లైన్‌లో ఎలా ఈజీగా అప్లై చేయొచ్చో తెలపడానికి అండ్ గవర్నమెంట్ ఆఫీస్‌లో కూడా మాన్యువల్‌గా మనం ఎలా అప్లికేషన్ ఇవ్వాలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా వచ్చే మనీ కూడా కామన్ సిటిజన్ సర్వీస్ సెంటర్‌కి ఖర్చు చేయాలనుకుంటున్నాను. అసలు ఈ కామన్ సిటిజన్ సర్వీస్ సెంటర్ ఎక్కడుందనుకోవచ్చు. ఇది ఎక్కడా లేదు. ప్రెజెంట్ వరంగల్‌లో నాకు తెలిసిన నిరుద్యోగులతో ఒక ఆన్‌లైన్ సెంటర్ స్టార్ట్ చేయించడం జరిగింది. మన రాష్ట్రంలోని ప్రతి ఊరిలో పేద కుటుంబాలలో చదువుకొని ఖాళీగా ఉన్న నిరుద్యోగులతో ఈ కామన్ సిటిజన్ సర్వీస్ సెంటర్‌ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా పేద మధ్య తరగతి ప్రజలకి గవర్నమెంట్ సర్వీసులని చాలా తక్కువ ఖర్చుతో అందించాలని ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఇదంతా చేయడానికి ఒక స్టోరీ ఉంది. దాని గురించి నేను వేరే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది నా ఫస్ట్ వీడియో. నేను మాట్లాడే విధానం గాని, నా మాటలు గాని బాలేకున్నా, ఇబ్బందిగా ఫీల్ గాకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియో లాస్ట్‌లో మున్సిపల్ యొక్క సర్వీసెస్ గురించి, వెబ్‌సైట్ గురించి అండ్ మున్సిపాలిటీలో ఉండేవారు ఇంటి పన్నును ఎలా ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చో, ఇంటి అసెస్మెంట్ డీటెయిల్స్ ఎలా మన ఆన్‌లైన్‌లో చెక్ జేసుకోవచ్చో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రెజెంట్ మనకు అవసరం రాకున్నా ఫ్యూచర్‌లో అయినా అవసరం రావచ్చు. మన రిలేషన్స్‌కి, ఫ్రెండ్స్‌కి లేదా మన దగ్గరి వాళ్ళకి ఎవరికో ఒకరికి ఇప్పుడు అవసరం వచ్చే అవకాశం ఉంటుంది. మీరిప్పుడు అనుకోవచ్చు, నాకు ఇప్పుడు ఏం అవసరం లేదు. నేను తెలుసుకొని ఏం చేస్తా అని. కానీ మనం టైమ్ పాస్‌కి ఎన్నో వీడియోస్, రీల్స్, జోక్స్ చూస్తున్నాము. అలాగే టైమ్ పాస్‌కైనా ఈ ఆన్‌లైన్ సర్వీసెస్ గురించి తెలుసుకోండి. ముఖ్యంగా యూత్‌కి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీ మీ పేరెంట్స్ ఆన్‌లైన్ సర్వీసెస్ గురించి ఆన్‌లైన్ సెంటర్స్ వాళ్ళకి, మీడియేటర్స్‌కి అండ్ ఆఫీస్‌లలో ఉండే ఎంప్లాయీస్‌కి ఎక్కువ కమిషన్స్ ఇవ్వకుండా చూసుకోండి. పెద్దవారు ఈ వీడియో చూస్తే ఈ ఛానల్ గురించి మీ పిల్లలకు చెప్పండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి. అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. గూగుల్‌లో సీడీఎంఏ తెలంగాణ, తెలంగాణ టైప్ చేసి ప్రాపర్టీ ట్యాక్స్ అండ్ వెల్కమ్ టు సీడీఎంఏ తెలంగాణ దీన్ని ఓపెన్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఆన్‌లైన్ సర్వీసెస్ అంటే మున్సిపాలిటీ ఎక్సెప్ట్ జీహెచ్ఎంసీ ప్రతి మున్సిపాలిటీ యొక్క డాటా ఇందులో మనం చూసుకోవచ్చు. ఆన్‌లైన్ సర్వీసెస్ ఏమేమి కావాలో అప్లై చేసుకోవచ్చు. బ్రీఫ్‌గా ప్రతి ఇండివిజువల్ సర్వీస్ గురించి నేను వేరే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఒకటి ప్రాపర్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్, ప్రాపర్ ట్యాక్స్, వెహికల్ ల్యాండ్ ట్యాక్స్, ఫాల్ ట్యాప్ కనెక్షన్, ట్రయల్ లైసెన్స్ రెన్యువల్, సైనేజ్ లైసెన్స్ ఫర్ అడ్వర్టైజ్మెంట్, మొబైల్ టవర్స్, మ్యుటేషన్స్, బిల్డింగ్ పర్మిషన్స్, రోడ్ కటింగ్ పర్మిషన్స్, గ్రీవెన్స్, యూనిఫైడ్ బర్త్ అండ్ డెత్, సిటిజన్ చార్టర్, మున్సిపాలిటీస్, proper tax what to pay online tax payment ki what tax proper tax సో ఇది ఇందులో కూడా సేమ్ అదే ఉంటుంది. ఇలా అబౌట్ సిడిఎంఏ తెలంగాణ మున్సిపల్ యాక్ట్ దాని గురించి ఉంటుంది. టీఎస్పీఎస్ యాక్ట్ అండ్ ఆన్లైన్ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయో అవే ఆన్లైన్ సర్వీసెస్ ఇవన్నీ సర్క్యులర్ యాక్ట్. సో ఈ డీటెయిల్ ప్రతి ఇండివిజువల్ దాని గురించి నేను వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ అవుతుంది. ఈ ఆన్లైన్ సర్వీసెస్లో మనకు కింద ఉంటుంది ఇక్కడ ప్రాపర్ ట్యాక్స్ ఆన్లైన్ పేమెంట్ ఎలా అనేది చూద్దాం. ఇది క్లిక్ చేసుకుంటే సో ఇది మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో
పీటీఐ నెంబర్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. లేదా మనకు ఆ నెంబర్ అవైలబుల్ లేదు ఇప్పుడు అనుకుంటే ఇందులో ఆప్షన్స్లో సర్చ్ యువర్ ప్రాపర్ ట్యాక్స్ ఇందులోకి వెళ్ళేసి మన డిస్టిక్ ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. నేను వరంగల్ యుఎల్బి రాష్ట్రంగా. సో ఇక్కడ డోర్ నెంబర్ మనకు సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేస్తే కింద ఇలా వస్తుంది. ఒక్కొక్కసారి చాలా పీడిఐ నెంబర్లు ఉంటాయి, అందులో ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా టోటల్ ట్యాక్స్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ ఒకసారి చూసుకొని మనకు ఒకవేళ హాఫ్ ఇయర్ 1 ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా 1 ఇయర్ది కూడా పేమెంట్ చేసుకోవచ్చు. లేదా ఇలా 2 ఇయర్స్ కూడా సెలెక్ట్ చేసుకొని మొబైల్ నెంబర్ ఇచ్చేసి ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పేసి మనకు పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. దీనిలో మన నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, యూపీఐ, క్యూఆర్ దీని ద్వారా అయినా మనం పేమెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పేమెంట్ చేసిన దాకా ఈ రిసిప్ట్ మనకు ఇందులో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదా ప్రింట్ రిసిప్ట్లో ఇక్కడ మనం పీటీ నెంబర్ ఎంట్రీ చేస్తే మన రిసిప్ట్ వస్తుంది. అట్లా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా సర్చ్ యువర్ ప్రాపర్ ట్యాక్స్కి వెళ్ళేసి డోర్ నెంబర్ ఓపెన్ చేసేస్తే ఇందులో ఇది పీటీఐ నెంబర్. ఈ నెంబర్ మనం కాపీ చేసుకుని వ్యూ యువర్ అసెస్మెంట్ డీటెయిల్స్ ఇక్కడ అసెస్మెంట్ డీటెయిల్స్ ఇచ్చేసి క్యాప్చర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ కంపల్సరీ. మనం ఏదో ఒక నెంబర్ ఇచ్చినా కూడా మనకు ఓపెన్ అవుతుంది. సో ఇది మన అసెస్మెంట్ యొక్క అంటే ఇంటి యొక్క పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. ఆఫీస్లలో, మున్సిపల్ ఆఫీస్లలో ఏం ఎంట్రీ చేశారు, అక్కడ ఏం డీటెయిల్స్ ఉన్నాయి. యాక్చువల్గా కొన్నిటికి ఫోటో వస్తుంది ఇక్కడ ఇమేజెస్, బిల్డింగ్ యొక్క ఇక్కడ ఫోటో రావట్లేదు. యుఎల్బి నెంబరు, అసెస్మెంట్ నెంబరు, పేరు, రోడ్ నెంబర్, ఏరియా, లొకాలిటీ. ఇది ట్యాక్స్ డీటెయిల్స్. సో ఇక్కడ మనకు మెజర్మెంట్ డీటెయిల్స్ ఉంటాయి. బిల్డింగ్, ఫ్లోర్ క్లాసిఫికేషన్, యూసేజ్, ఫ్లోర్ నెంబర్, ఏజ్, బిల్డింగ్, కన్స్ట్రక్షన్ లెంత్, విడ్త్, టోటల్ ప్లింత్ ఏరియా 45. ఈ పేమెంట్ హిస్టరీ కూడా ఇందులో మనకు కనబడుతుంది. ఇప్పుడు ఎలా పేమెంట్ చేసాము ఏంటన్నది కూడా ఇందులో ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ప్లింత్ ఏరియాని మనం చెక్ చేసుకుంటే మన ఇంటికి ఉన్న ప్లింత్ ఏరియాని మనం పొడవు వెడల్పులో మీటర్స్లో మెజర్మెంట్ తీసుకొని దాన్ని మనం ఇంటి చేసుకుంటే ఇది వస్తుందా లేదా చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఉందనుకో దాన్ని మనం రీఅసెస్మెంట్ కింద చేయాలి. మన మెజర్ చేసిన దానికంటే ఇక్కడ ఎక్కువ మెజర్మెంట్ వచ్చిందనుకో అప్పుడు ఎక్కువ ట్యాక్స్ పడుతున్నట్టు. కాబట్టి మనం రీఅసెస్మెంట్ అప్లికేషన్ ఇస్తే దాన్ని మళ్ళీ మన మున్సిపల్ ఆఫీస్ నుంచి ఎంక్వైరీకి వచ్చి చెక్ చేసి ఒకవేళ మెజర్మెంట్ తేడా ఉందంటే మళ్ళీ వాళ్ళు అప్డేట్ చేసి ట్యాక్స్ తగ్గించడం జరుగుతుంది. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే లైక్ చేయండి, మన ఫోన్లో ఉన్న గ్రూప్లో అయినా షేర్ చేయండి.